నమస్కారం అండి. ఈ రోజున రాష్ట్రంలో చూస్తూ ఉంటే 11 సీట్లకు పరిమితమైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంకా కూడా కులాలతో రాజకీయం చేయటం ఎలా, కులాలని విడగొట్టి రాజకీయం ఎట్లా అనే థీమ్లో ఉన్నారు. కానీ ఒక ఐక్యంగా పోరాడదాం, ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిలో మనం కూడా ఒక భాగస్వామి అవుదాం అనే దీంట్లో లేకుండా ఎంతసేపటికి రాష్ట్రంలో కులాలను విభజించి మతాల మధ్య ఘర్షణలు పెట్టి రాజకీయం అంటే ఈ రోజున ఇక్కడుంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజున రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉండగా మీ ఆటలు సాగమని నేను చెప్తా ఉన్నా. దేనికంటే నిన్న కోనసీమ జిల్లాలో మళ్ళా అంటే వైఎస్ఆర్సీపీలో ఉండే కాపు నాయకులంతా సమావేశం అయ్యి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని రకరకాలుగా మాట్లాడతాం మనం చూసాం. కానీ మీరు అనుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, లేదంటే ఒక కులానికో, ఒక మతానికో నాయకుడు కాదు. ఆయన జాతీయ భావం కలగలిసినటువంటి నాయకుడు. ఈరోజు మనం చూస్తూ ఉంటే రాష్ట్రంలో మీరు కొన్ని చూసి నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి. మీ టైంలో పంచాయతీరాజ్ వ్యవస్థ దాదాపు 23వ స్థానంలో పడిపోతే దేశంలో రోజున పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చిన తర్వాత టాప్ 1లో నిలిచింది. ఈ రోజున పంచాయతీల్లో ఒక కులమో ఒక మతమో లేదు కదా. గిరిజనులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందులోనే కాపులు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. అలాగే ఆయన ఎక్కడో పాడేరు అక్కడ గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు కనీసం ఆ రోజున డోలీలో ప్రెగ్నెన్సీకి వెళ్ళి గర్భిణీ స్త్రీలు బోల్డంత మంది చనిపోయిన పరిస్థితి. ఏ రోజన్నా మీరు పట్టించుకున్నారా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అక్కడ ప్రతి ఇంటికి లైటు, రోడ్లు దాదాపు 3000 కిలోమీటర్లు రోడ్లు వేసి ఆఖరికి వాళ్ళకి చెప్పులు కూడా లేక తిరుగుతుంటే చెప్పులు కూడా పంపించి డెవలప్ చేసిన పరిస్థితి. అక్కడ ఏ కులం ఉందండి? ఆదివాసీలు, గిరిజనులు వీళ్ళున్నారు. మరి మీ నాయకులు ఎప్పుడన్నా వెళ్ళారా అక్కడ పర్యటనకి? ఆ రోజున ఒక ఏరియాలో ఒక ఎమ్మెల్యేని దీన్ని అక్కడ నక్సలైట్లు చంపిన దగ్గర పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించారు. ఈ రోజున అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలోనే ఆయన నమ్మి దాదాపు 300-400 మంది నక్సలైట్స్లు వాళ్ళ బాట వదిలిపెట్టి మన కోసం పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పి ఆ రోజున జాయిన్ అయిన పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏదో సినిమా యాక్టరు లేదంటే ఒక కుల నాయకుడిగాను మీరు చూస్తున్నారేమో, కానీ పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాదు. ఒక జాతీయ భావాలు నింపుకున్న వ్యక్తి. ఆయన జనసేన పార్టీ పెట్టిందే కులాల్ని కలిపే ఆలోచన సిద్ధాంతాలు. మొట్టమొదటి సిద్ధాంతం కులాల్ని కలిపే ఆలోచన విధానం, మొట్టమొదటి సిద్ధాంతం. అంటే ఎంత దూరదృష్టితో ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ పెట్టిందండి అట్లా. మరి మీరు వైసీపీ వాళ్ళు ఇంత దారుణంగా ఎన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎంతసేపటికి ఒక రౌడీ షీటరు, ఒక 14 ఏళ్ళ బాలికని రేప్ చేసి చంపేసి దాదాపు 23 మర్డర్ కేసులు, 23 కేసులు ఉన్నటువంటి వ్యక్తిని ఒక బాధ్యత రాహిత్యంగా గతంలో ఒక సీఎం చేసిన వ్యక్తి అతన్ని వెనకేసుకొని చిన్నపిల్లోడు పాపం అని అంటుంటే ఈ రోజున మహిళా సంఘాలు రోడ్డు మీద పడి చెప్తున్నారు, అతన్ని ఖండిస్తున్నారు. విజయవాడలో మనం చూస్తే అతను దరిద్రం వదిలింది అని చెప్పి, అంటే ఆ టైప్లో వాళ్ళు మహిళల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉంది. అలాంటి వ్యక్తులను మీరు వెనకేసుకు వస్తూ ఉంటే సమాజం హర్షించదని చెప్తా ఉన్నాం. అసలు ఎంతసేపటికి మీరు ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని, రౌడీ మోకల్ని, గంజాయి బ్యాచ్ల్ని మీరు హిస్టరీ చూస్తే ఈ 2 ఏళ్ల కాలంలో మీరు పరామర్శించినంత ఇలాంటి వాళ్ళని పరామర్శించి, అంటే ప్రజలు ఎన్ని గమనిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఒక కులానికో ఒక మతానికో పరిమితం కాదు. ఆ రోజున మీరు చెప్తా ఉన్నారు పిఠాపురంలోనే ఎందుకు పోటీ చేశారు.
అంటే మీరు పులివెందులు ఎందుకు పోటీ చేస్తున్నారు? లేదు పులివెందులు వదిలిపెట్టి మంగళగిరి రండి, లేదు విజయవాడ రండి పోటీ చేయటానికి. అంటే పులివెందులు అంటే అక్కడ మీ బలం ఇవన్నీ ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు అది చూడాల. ఆ రోజున 2023 సంవత్సరంలో వారాహి యాత్ర బిగిన్ చేసినప్పుడు ఆయన ఏదైతే పత్తిపాడు కాన్స్టిట్యున్సీ కత్తిపూడి నుంచి ఆ రోజు యాత్ర బిగిన్ చేశారో ఆ రోజు ఆ కత్తిపూడి సభ అయిన తర్వాత ఆయన పిఠాపురం నైట్ హాల్ట్ వెళ్ళే క్రమంలో ఆ పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి మలబరీ రైతులు, పట్టు రైతులు, అలాగే చేనేత వర్గాలకు చెందిన వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు మమ్మల్ని మా సమస్యలు పట్టించుకోవాలని చెప్పి ఆ రోజున చెప్తే రోడ్డుకి అడ్డంగా నిలబడితే అర్ధరాత్రి నేను ఇక్కడ మీటింగ్ పెడతానమ్మా అని చెప్పి ఆ నెక్స్ట్ డేనే పిఠాపురంలో చేబ్రోల్ అనే గ్రామంలో మల్బరీ రైతులకి, అంటే సెరికల్చర్ రైతులు అలాగే చేనేతలు, అంటే వీళ్ళిద్దరికి అనుసంధానంగా వాళ్ళిద్దరే దాదాపు 1,00,000 మంది అక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిని కలిపి ఆ రోజున, అంటే జనరల్గా రైతువారి కుటుంబాలంటే కొంత సహజంగా కాపులు ఎక్కువ ఉంటారు, అలాగే చేనేతలు అంటే పద్మశాలీలు, దేవాంగులు, తొగట అంతా చేనేత వీళ్ళంతా ఉంటారు. వీళ్ళందరికీ అనుసంధానంగా ఆ రోజున మీటింగ్ పెట్టినప్పుడు, అంటే మీ సమస్యలకు నేను అండగా ఉంటానని చెప్పి ఆ రోజు నిలబడి మాట్లాడినప్పుడు అక్కడి నుంచి కొన్ని వేల వినతులు వచ్చినాయి. ఆ యొక్క మీటింగ్ నేనే కండక్ట్ చేశాను ఆ రోజున. పవన్ కళ్యాణ్ గారు నువ్వు చేయి అంటే, అదేంటంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీకి వారాహి యాత్రకి నేను ఇన్ఛార్జిగా ఉన్నా. ఆ రోజున ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆ మీటింగ్ నేనే కండక్ట్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు చెప్పాను నువ్వు కండక్ట్ చేయని. ఆ రోజున ఆ క్రమంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా దాదాపు 2016 సంవత్సరం నుంచి ఆయన ఏ ఆంక్షలు లేకుండా ఆయన నిలబడినప్పుడు, ఆ రోజున అక్కడ నన్ను నిలబెట్టినప్పుడు నేను ఆ కండక్ట్ చేసినప్పుడు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని వేల వినతులు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ పోటీ చేయించండి అని చెప్పి వచ్చిన క్రమంలో నేను వాళ్ళతో ఒకటే మాట్లాడినా, నిజంగా మీ యొక్క ఆశకి నిజంగా భగవంతుడు, అంటే నిజాయితీగా ఉంటే భగవంతుడు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేపిస్తారని చెప్పి ఆ రోజు మాటిచ్చి నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఆలోచన చేసి మనం ఇక్కడ కదా వీళ్ళని, అంటే ఆ సమీకరణాల్లో మనం ఎక్కడైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజున ఆయన నిర్ణయం తీసుకున్నారు పిఠాపురంలో. అంటే ఇవన్నీ అంటే ఆయన వాళ్ళ యొక్క ఆలోచనలకి, వాళ్ళ యొక్క అభివృద్ధికి కాంక్షిస్తూ ఆయన అక్కడ ఆ రోజున పోటీ చేసిన క్రమం నిజంగా ఆ రోజున ఎంత చక్కగా ఆదరించారో మేము చూసాం. అంటే ఇవన్నీ మీరు దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడిన సందర్భం ఇవన్నీ. అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, అలాగే ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు కులం లేదని చెప్తా ఉంటే దాన్ని కూడా వక్రీకరించి చెప్తా ఉంటారు. అలాగే శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ కార్యకర్తని ఆ రోజున కొట్టే సాయిని అక్కడ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఒక కార్యకర్తని మీరు అండర్లైన్ చేసుకోవాలి, జనసేన పార్టీ ఒక కార్యకర్తని. కానీ ఇక్కడ విజయవాడలో ఏం జరిగింది, ఒక రౌడీ షీటర్, 23 కేసులున్న మర్డరిస్ట్ కేసులున్న రౌడీ షీటర్ని మీరు వెనకేసుకొస్తున్నారు, దానికి దీనికి లింక్ పెడతా ఉన్నారు. ఇక్కడ కొట్టేసాయి అనే కార్యకర్తని ప్రజల యొక్క ఇబ్బందుల తరపున పోరాడుతూ ఉంటే, ధర్నాలు చేస్తూ ఉంటే పబ్లిక్లో ఒక పోలీసు అధికారి అతను కొట్టిన సందర్భం. దానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది కరెక్ట్ కాదని చెప్పి అతనికి అండగా నిలబడిన పరిస్థితి. అంటే మీరు ఇది ఒకటేనా? ఎక్కడికి అసలు ఏం జరుగుతుంది, మీరు చేస్తుంది ఏంది? ఆ రోజున అతనికి జరిగిన దానికి అండగా నిలబడి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి అధికారం వచ్చిన తర్వాత శ్రీకాళహస్తి గుడి చైర్మన్గా ఇచ్చిన పరిస్థితి ఒక సామాన్యమైన కార్యకర్తకి. ఏం మీరు చేశారా ఈ రోజన్నా? ఒక దోచుకునేవాడికో దొంగలకో వీళ్ళకి చేసిన పరిస్థితి. ఆ రోజున శ్రీకాళహస్తి ఆదాయం మీ గవర్నమెంట్ ఎంత ఉంటే ఈ రోజున అదే సాయి 10 రెట్లు పెంచి చూపించిన పరిస్థితి. ఇవన్నీ గమనించండి మీరు, అంతేగాని ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడతాం ఇవన్నీ కాదు. అలాగే ఈ రోజున దాదాపు కాపు కార్పొరేషన్ గురించి చెప్తా ఉన్నారు. ఒక ట్రాన్స్పరెంట్గా ఒక వైట్ పేపర్ తీసి మీరు తీయండి. మీ కాపు కార్పొరేషన్ మీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? విదేశీ విద్యను ఏం చేశారు? అని మా గవర్నమెంట్ ఇచ్చి 2 ఏళ్ళు అయింది, కాపు కార్పొరేషన్ ఏర్పాటై సంవత్సరం అయింది, దానికి తగిన నిధులు కేటాయించి మేము చేస్తాం, ఆగండి. కానీ మీరు 5 ఏళ్లలో ఏం చేశారు? ఒక విదేశీ విద్యార్థికి రుణాలు ఇచ్చారా? లేదా కాపు కార్పొరేషన్ నుంచి రుణాలు ఇచ్చారా? ఒక నిర్వీర్యం చేశారు కాపు కార్పొరేషన్ని. ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఇంకా దీన్ని ఏం చేస్తున్నారనేది మాకైతే అర్థం కావట్లేదు.
ఒకటే చెప్తున్నా, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో ఆయన కాదు, ఒక జాతీయవాదం నింపినటువంటి నాయకుడు. ఈ రోజున ఆయన పవన్ కళ్యాణ్ గారు మొన్న మాతో చెప్తా ఉన్నారు, అరే అమరజీవి పొట్టి శ్రీరాముల్ని ఒక కులానికి అంటగడతా ఉంటే నాకు చాలా బాధగా ఉందని చెప్పి ఆ రోజున సేనాగలం అనే ఒకటి ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి పొట్టి శ్రీరామ్ అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం అవతరించడానికి ముఖ్యమైన కారకమైన వ్యక్తి, అంతేగాని ఆయన కులం వ్యక్తి కాదని చెప్పి ఆయన ప్రకటించిన సందర్భం. అలాగే మొన్న మమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్ళి జాతీయవాదంతో ఉండిన పార్టీ జనసేన పార్టీ అని చెప్పి కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, తెలంగాణ, ఆంధ్ర 5 రాష్ట్రాల నుంచి ఆ రోజున మొన్న అక్కడ మీటింగ్ పెట్టిన సందర్భం. ఎక్కడ కూడా మీరు చూడండి, ఆయన ప్రతి వాచకం, ప్రతి వాడు చాలా కన్సిస్టెన్సీగా జరుగుతూ ఉంది. ఆయన ఎంతసేపటికి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఎక్కడో మారుమూల ఉన్నోళ్ళు శ్రీకాకుళం జిల్లానో లేదంటే పాడేరు అలాంటి చోట్ల కూడా మన ఏదైతే మనం ఇక్కడ అనుభవిస్తున్నాం అవి కూడా వాళ్ళు అనుభవించాలి, ఇక్కడ ఈ సెంట్రల్ ఆంధ్రాలో ఏం జరుగుతుందో అవి కూడా వాళ్ళందరికీ ఆ ఫలాలు అక్కడికి అందాలని చెప్పి ఆయన ఆశించే వ్యక్తి. అలాగే రాయలసీమ అట్టడుగు ప్రాంతాలకి. కానీ మీరు ఎంతసేపటికి కులాల మీద బడ్జెట్ ఇచ్చి పెడతాం, ఇదే జరుగుతూ ఉంది. ఇవన్నీ రాష్ట్రంలో ప్రతి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఇంకా మీరు నిస్సిగ్గా వ్యవహరించి అదే దారిలో వెళ్తూ ఉంటే ఈరోజు ఆ పక్కన ఒకటి కూడా రాదు నెక్స్ట్ వచ్చే టైంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజున నాకు కానీ ఇక్కడ మంగళగిరిలో ఒక బీసీ సామాజిక వర్గానికి ఇన్ఛార్జిగా ఇచ్చి, ఈరోజు మెడికల్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి ఆయన చేస్తూ ఉన్నారంటే ఎక్కడ కూడా అవినీతికి తావలేదు. ఆయన సూత్రాల్లోనే, పార్టీ పెట్టిన సిద్ధాంతాల్లోనే ఆయన పెట్టారు, ఎక్కడ కూడా అవినీతిపై రాజీ లేని పోరాటం. అధికారంలో ఉన్నా లేకపోయినా అవినీతిపై రాజీ లేని పోరాటం. ఇది చూడండి, ఈ రోజున పంచాయతీ వ్యవస్థలో ఎక్కడా కూడా ఎంత ట్రాన్స్ఫర్లో ఎక్కడా కూడా లోటు లేకుండా ఎంతమంది 20,000 మంది ఉద్యోగస్తులు ఎక్కడ ఈరోజు హ్యాపీగా ఉన్నారు. ఎక్కడా కూడా ఈ తావు లేకుండా చక్కగా ట్రాన్స్పరెంట్గా చేసిన. అలాగే ప్రాంతీయతను విస్తరించిన జాతీయవాదం, ప్రాంతీయతను పెట్టుకొని జాతీయవాదం విస్తరించొద్దనేది, ఇవన్నీ సంస్కృతులు కాపాడే సమాజం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఈ రోజున ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అటవీ శాఖ మంత్రిగా ఉన్నా కూడా ఆయన ఎక్కడో కూడా ఒక అక్రమ మైనింగ్ కానీ, అక్రమ తవ్వకాలు కానీ తావు లేకుండా ఎక్కడో తిరుపతి దగ్గర శేషాచల అడవుల్లో కూడా ఎవరు ఏ మంత్రి వెళ్ళని దాంట్లో కూడా ఈయన వెళ్ళి అక్కడ ఎర్రచందనం అవన్నీ కట్టడి చేసిన పరిస్థితి. అలాగే కుంకి ఏనుగులు, ఈ రోజున రైతులు అక్కడ ఇబ్బంది పడుతున్నారంటే, ఏనుగులు వచ్చి పాడు చేస్తున్నాయంటే కుంకి ఏనుగులు తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా ఆ రోజున కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి ఆ కుంకి ఏనుగులు తీసుకొచ్చి టెక్నికల్గా సాల్వ్ చేసిన పరిస్థితి. ఇవన్నీ చూడండి, మీరు కళ్ళు తెరుచుకొని చూడండి. అంతేగాని ఇంకా ఇదే టైప్లో వెళ్తా ఉంటే మీ పతనానికి మీరే కారణం అని చెప్పి, ఇంకొకళ్ళు కాదు, మీరు చేసే పనులే మీ పతనానికి కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.